హాయ్ అందరికీ. మా హర్షిల్‌కి రాగి జావ అంటే చాలా ఇష్టం. దానికోసం ఏడ్చేస్తున్నాడు. మీరే చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఏం గావాలి? ఏం గావాలి? నువ్వు హర్షిల్‌కి కొంచెం బాగలేదు. బాగా కోల్డ్ చేసిందని రాగి జావ ఇవ్వట్లేదు. ఏడిస్తే మమ్మీ ఎలా అయినా ఇచ్చిద్దని జెప్పేసి ఇంకా ఏడవటం స్టార్ట్ చేశాడు. ఇంక ఏడవటం స్టార్ట్ చేశాక ఇంకేం చేస్తాం, రాగి జావగా అయితే స్టార్ట్ చేశాను. దానికోసం ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని, దానిలో ఇంకొక టీ గ్లాస్ మిల్క్ అయితే తీసుకొని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. మీకిప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెండిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక ఇలాచీ ఇలా బాగా తంచుకొని, ఆ ఇలాచీ ఆ వాటర్ అండ్ మిల్క్‌లో వేసేసుకొని, దాని తర్వాత దానిలోకి కొంచెం రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాన్ని కదిలించకుండా పక్కన పెట్టేయాలి. ఆ రాగి పిండి అంతా బాగా నానుతుంది అప్పుడు. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి జావని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఉన్న రాగి జావ 5 మినిట్స్ తర్వాత బాగా పొంగొస్తుంది. ఆ పొంగొస్తున్నప్పుడు ఒక 4-5 టైమ్స్ దాకా బాగా పొంగు రానివ్వాలి ఆ రాగి జావని. 4-5 సార్లు పొంగొచ్చిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బెల్లం తీసుకొని రాగి జావలో వేసుకోవాలి. నేనైతే చాలా కొద్దిగా బెల్లం వేసుకున్నాను. ఎందుకంటే మా హర్షిల్‌కి జలుబుంది కాబట్టి మీరు తగినంత బెల్లం వేసుకోండి. అలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవటమే. అంతే ఇంక రాగి జావ. ట్రాన్స్‌ఫర్ చేసుకునేటప్పుడు నాలాగా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ అయితే ట్రాన్స్‌ఫర్ చేయొద్దు. నాకు కప్‌లో తప్పితే చుట్టుపక్కలంతా పడింది. హర్షి అయితే హ్యాపీ రాగి జావ ఇచ్చినందుకు. తను ఎంత హ్యాపీ అయ్యాడో మీరే చూడండి.